మటన్ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. దాని రుచి మనకి తెలుసు, తినాలని ఆహుతపడుతుంటాం అన్నమాట లోపల. అది తెచ్చుకోవడానికి ఎంతైనా ప్రయత్నం చేసి ఎక్కడికైనా పోయి తీసుకొస్తుంటామంట. అంటే దాని రుచి మనకి తెలుసు కదా. అలాగనే నాలుకకు ఇంకొక రుచి ఉందంటండి. ఏం రుచి తెలుసు అది? అది ఏం రుచి ఇక్కడ చెప్తున్నాడు చూద్దాం, ముగిస్తాను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. చూసారండి ఎప్పుడైనా రుచి? ఆ రుచి తెలిస్తే మనం ఈ రుచులు పట్టించుకోమండి తెలుసా. ఆ రుచి తెలిస్తే మనకి ఈ రుచులన్నీ గుర్తుకుండదు తెలుసా. యెహోవా ఉత్తముడని ఏం చేయాలంట? రుచి చూసి తెలుసుకొనుడి అంటున్నాడు అనమాట. అంటే యెహోవా గురించి మనం తెలుసుకోవాలంటే రుచి చూడాలి.